హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వనిత న్యాచురల్. ఈరోజు నేను చాలా సింపుల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే పరోటా. పరోటా అంటేనే చాలామందికి చాలా ఇష్టం. బయట మనం హోటల్స్లో అది తెచ్చుకుని తింటాం. బయట ప్యాకింగ్ కూడా ఇప్పుడు రెడీగా వస్తున్నాయండి. అవి తినకన్నా మన ఇంట్లో ప్రిపేర్ చేసుకుని తింటే మనకు చాలా మంచిది హెల్త్కి. చాలా ఈజీగా కూడా తయారు చేసుకోవచ్చు ఈ రెసిపీ. చూసారు కదా, బంగాళాదుంప కర్రీ కాంబినేషన్లో ఆనియన్ పెట్టుకుని తింటే మరి ఉంటుంది సూపర్. అది ఎలా చేసుకోవాలంటే తయారు చేసే విధానం ఏంటో చూపిస్తాను. ఫస్ట్ నేను 2 కప్స్ మైదా తీసుకున్నానండి. ఇలా 2 కప్స్ మైదా తీసుకుని మనం ఆయిల్ 3 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకున్నా. దీనికి ఎక్కువ ఆయిల్ యూజ్ చేసే కొలది మనకి పరోటా అనేది చాలా మంచిగా వస్తుంది. ఎక్కువ ఆయిల్ అనేది యూజ్ చేయాలండి పరోటాకి. ఇలా ఆయిల్ పోసి మనం తగినంత సాల్ట్ కూడా వేసుకుని చపాతీ మాదిరిగా మనం పిండిని కలుపుకోవాలి. ఇలా వేళ్ళతో మొత్తం అంతా ఆయిల్ అప్లై అయ్యేలా ఆయిల్ కలిసేలా కలుపుకొని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో వాటర్ యాడ్ చేసి మనం చపాతీ పిండి మాదిరిగా కలుపుకొని మొత్తం కలపాలి బాగా. ఇలా కలుపుకోవడం వల్ల మనకి పిండి అనేది చాలా స్మూత్గా తయారవుతుంది. చూస్తారు కదా, నేను ఈ విధంగా కలుపుకుని ఇలా చేసి ఒక ఆయిల్ మళ్ళీ అప్లై చేసి మళ్ళీ కలిపా. మనం పిండిని ఎంతగా కలుపుకుంటే అంత మనకి పొరాటా అనేది బాగా వస్తుందండి. ఇలా చేసి ఒక 30 మినిట్స్ మనం దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఆఫ్టర్ తీసాక చూసారు కదా, పిండి ఈ విధంగా తయారైంది. పిండిని ఫ్లోర్ మీద వేసి కూడా ఇలా గట్టిగా ఫ్రెష్ చేస్తూ ఉండాలి బాగా. చూసారు కదా, ఈ విధంగా కలుపుతూ పిండిని బాగా ఫ్రెష్ చేస్తూ ఉంటే మనకి పరోటా అనేది మనకి స్మూత్గా బాగా కొంచెం మెత్తగా అనేది వస్తుంది అన్నమాట. పిండిని ఇలా మనం సపరేట్గా తీసుకోవాలండి. మొత్తం అంతా ఒకేసారి చేయం కదా, కొద్దిగా తీసుకుని పక్కన పెట్టుకుని దీన్ని మనం ఫ్రెష్ చేస్తూ ఇలా చూసుకోవాలి. ఇలా చేసి బాగా ఫ్రెష్ చేస్తే ఇంకా మెత్తగా ఉంటుంది కదా. పిండిని మనం తీసుకోవాలన్నమాట. మనం చపాతీకి ఎలాగా సెపరేట్ చేసుకుంటామో చిన్న చిన్న ఉండలుగా ఇది కూడా కట్ చేసి పెట్టుకుందాం. అది ఎలా కట్ చేయాలో చూడండి. మళ్ళీ కూడా ఆయిల్ అనేది అప్లై చేస్తాం. మనం ఆయిల్ అనేది ఎక్కువ అప్లై చేయాలి పరోటాకి. ఈ విధంగా మనం పిండిని కట్ చేసుకుని సెపరేట్ చేసుకోవచ్చు. చిన్న చిన్న ఉండల కింద చేసుకుంటాం కదా, దీన్ని మనం ఇలా కట్ చేసుకుని పక్కన కట్ చేసుకుని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని మనం చపాతీ మాదిరిగా చేసుకోవాలండి. మైదా పిండిని ఎక్కువ వత్తకూడదు. ఎక్కువ అంటే ఎక్కువ వేయద్దు, తక్కువ అనేది వేయండి. మనకి కింద అంటుకోకుండా ఇలా మనం చపాతీ చేసుకోవాలి. మనం చపాతీ ఎలా చేసుకుంటామో సేమ్ అలానే చేసుకోవాలి. అంటే బాగా మందంగా కాకుండా అంత పలచగా కాకుండా తయారు చేసుకోవాలండి. చూసారు కదా, మనకి ఎంత అంటే మనకి బాగా పలచగా కాకుండా మందంగా కాకుండా ఇలా చేసుకుని మనం దాన్ని లేయర్స్ కింద కట్ చేసుకోవాలి, చిన్న చిన్న పీసెస్ కింద.
చూసారా, ఎక్కువ లేయర్స్, ఎన్ని లేయర్స్ వస్తే అంత మనకి పొరోటా అనేది పొరలు అనేది వస్తుంది. పొరలు ఎక్కువ రావాలంటే ఈ విధంగా మనం లేయర్స్ కింద కట్ చేసి వాటిని రోల్ చేసుకోవాలి. వీటిలో కొంచెం ఆయిల్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా వాటిని రౌండ్గా చేసి, చూసారు కదా, ఆయిల్ కొనేది కొంచెం అప్లై చేసి ఇప్పుడు చపాతీ టైప్లో మనం చేసుకోవాలి. చూస్తారు కదా, ఈ విధంగా మనం పరోటా అనేది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా ఈజీగా. ఓకే, ఇప్పుడు మనం అట్లా రెక్ పెట్టి ఆయిల్ పోసి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం పరోటాని టర్న్ చేస్తూ కాల్చాలి. మనకి పరోటా గోల్డ్ కలర్గా వచ్చేలాగా కాల్చుకోవాలి. అటు ఇటు టర్న్ చేస్తూ ఇలా ఈజీగా మనం ఇంట్లోనే పరోటా అనేది తయారు చేసుకోవచ్చు. చూసారు కదా, అన్నీ కూడా ఇలా తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పరోటాని మనకి పొరలు రావాలి కదా, ఈ విధంగా మనం చేయాలండి. ఇలా చేయడం వల్ల కొంచెం పొరలు పొరల కింద వస్తుంది అన్నమాట పరోటా. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా ఈజీగా మన ఇంట్లోనే పరోటా అనేది తయారు చేసుకోవచ్చు. ఓన్లీ మనకి ఇంట్లో ఉండే వాటితో ఓన్లీ మైదా, ఆయిల్ ఉండాలి. దీంట్లో కర్రీ ఏదైనా మనకి కావాల్సిన కర్రీ తయారు చేసుకుని మన ఇంట్లోనే చక్కగా పరోటా అనేది తయారు చేసుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వచ్చేస్తాను. ఓకే, టేక్ కేర్, బాయ్.